కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని హీరో సాయిధరం తేజ్, ప్రియదర్శి, హీరోయిన్ నందిత ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న రాత్రి సాయిధరం తేజ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమల చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తన కొత్త సినిమా సంబరాలు ఏటిగట్టు 2026లో విడుదల అవుతుందని సాయిధరం తేజ్ తెలిపారు. ఇక ప్రేమంటే సినిమా ఈ నెల 21న విడుదల కానుందని, చిత్రం విజయవంతం కావాలని కోరుతూ శ్రీవారిని ఆశీస్సులు తీసుకున్నందుకు వచ్చినట్లు ప్రియదర్శి పేర్కొన్నారు. నరేంద్ర జనాలు వచ్చేస్తారా? నిమిషం ఫోటో తీసుకున్నాడు. ఏ మోహన్ నీకు కూడా అర్థం కదా. అన్నా ఇన్సైడ్ రావాలన్నా. అన్నా ఒక్క నిమిషం కూర్చోన్నా. సార్ ఒక్క నిమిషం అయిపోయింది. ప్రొడ్యూసర్ క్లియర్గా చెప్తాను. ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ కానీ నిన్న తిరుపతి వచ్చాము. సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికీ ఉంటుంది. సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది. ఆలయ కమిటీ అందరికీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఒకటే ప్రేమంటే 21వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు దాకా. ఇక మీదలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా మూవీ ప్రేమించే రిలీజ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ తిరుపతికి నేను ఆల్మోస్ట్ 15 years తర్వాత వస్తున్నాను. చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏం లేదు, స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితం రావాలి. అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఆయనకి బ్లెస్సింగ్ తీసుకుందాం వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఏటిగట్టు సినిమా వస్తుందండి. దాంతో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్